జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం సామాన్యుల వైద్య సేవలపై పడుతోంది. రెండో రోజు విధులను బహిష్కరించి రోడ్డెక్కారు జూడాలు. సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట టెంట్ వేసేందుకు ప్రయత్నించగా మేనేజ్మెంట్ అడ్డుకుంది. దీంతో చెట్ల కింద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సమ్మె కారణంగా వైద్య సేవలు అందక రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని జూడాలు ప్రకటించడంతో సమ్మె ప్రభావం వీలైనంత తగ్గేలా చూసేందుకు యాజమాన్యం చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రథమ డిమాండ్ మాది ఏదైతే స్టైఫండ్ హైక్ ఉందో దీని గురించి చర్చలు జరపడానికి ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నుంచి కూడా రిప్రజెంటేటివ్ని మంగళగిరిలో కార్యాలయానికి పిలవడం జరిగింది. మంగళగిరి కార్యాలయంలో 2 రోజులుగా చర్చలు జరిగాయి. హెల్త్ సెక్రటరీ గారు, డిఎంఈ, డిఎస్హెచ్ గారి ఆవరణలో సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలలో మేము 30% నుంచి మా డిమాండ్ 30% అని మేము ప్రపోజ్ చేశాము. మొదటి రోజే వాళ్ళు 30% ఇవ్వడం కుదరదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీరు గమనించి 30% అడగడం అనేది మేము ఇవ్వడం జరగదు అని మొదటి రోజే చెప్పారు. మొదటి రోజు చెప్పి మీరు సమ్మె ఆపుకోండి అన్నారు. కానీ మేము అప్పటికే వారం రోజుల ముందు నోటీస్ ఇచ్చాము, వారం రోజులు ఆగాము, మళ్ళీ ఒక రోజు ముందు ఇంకొక రోజు ఆగండి అన్నారు. మేము ఇంకా ఆగము అని మేము అప్పుడే చెప్పేసి వచ్చి మేము నిన్నే సమ్మె స్టార్ట్ చేశాము. కానీ నిన్న కూడా చర్చలు జరిగాయి. నిన్న జరిగిన చర్చల్లో మేము 30% నుంచి 20% అడగడం కూడా జరిగింది. వారు 20% ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు ప్రభుత్వం నుంచి. సరే 20% కూడా కాదు, మాకు యథావిధిగా రావాల్సిన 15% అయినా మాకు ఇవ్వండి అన్నా కూడా వాళ్ళు దానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు ఎంతసేపటికి మేము 3% ఇస్తాము, అదే మేము ఇవ్వగలము, అంతకంటే ఇవ్వలేము అని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందుకే మేము నిరసన తెలియచేస్తూ 3% అనేది మాకు ఇవ్వడం అది సమ్మతము కాదు. మీరు దయచేసి పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంత కష్టపడుతున్నారో మీరు దాన్ని గమనించి మాకు ఇవ్వాల్సిన 15% స్టైఫండ్ హైక్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.